హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే కురుస్తున్న కుండపోత వానకి నగరం తడిసి ముద్దైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్లుగా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కపూరి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచమ్మపల్లి, పేట్, బషీర్బాద్, జీడిమెట్లలో జోరు వాన దంచి కొడుతుంది. వనస్థలిపురం, బిఎన్ నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్పూర్ మేట్ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఇవాళ వేకువజాము వరకు మరింత ఎక్కువైంది. అయితే ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం నీటితో రోడ్లపై మోకాల్లోతు నీళ్లు చేరాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్తును నిలిపివేశారు. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధ్ నగర్, గంగాపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఏ ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, ఉన్నట్టుండిగా ఒక్కసారి పడే వర్షాలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి. ఇక నిన్న గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ లోనే 9 సెంటీమీటర్ల పైగా 9 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని ఇప్పటి వరకు మనకి అందిన సమాచారం. అయితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో అటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయి. అదేవిధంగా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వర్షాలు పడి మళ్ళీ ఆగిపోవడం ఇలాంటి వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నిన్న వెస్ట్ హైదరాబాద్ అంటే ఖైరతాబాద్, షేక్పేట్, రాజేంద్ర నగర్ ఇక్కడ నిన్న ఎక్కువ వర్షం పడితే ఇక అర్ధరాత్రి నుంచి అదేవిధంగా తెల్లవారుజాము 5 గంటల నుంచి కూడా వర్షం ఎక్కువ పడింది. ముఖ్యంగా ఉప్పల్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు ఒక 140 హాట్స్పాట్లు అనేటివి ఉంటాయి. అంటే వాటర్ లాగింగ్, వర్షం నీళ్లు ఎక్కువగా నిలిచిపోయే ప్రదేశాలు దాదాపు 140 పైగా ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఆ చోట్లన్నీ కూడా పూర్తిగా వర్షం నీరుతో నిలిచిపోవడంతో
కొంత ఇప్పుడు వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదయం ఎక్కువ మంది ఆఫీసులకు వెళ్తుంటారు. ఈ 7 నుంచి 10 టైం పీక్ అవర్స్ అంటారు. సో ఆ వర్షం నీరుని కనుక తరలిస్తేనే ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరో ఆగస్టు నెలలో అసలు వర్షాలు తక్కువగా ఉంటాయనేది వాతావరణ అధికారుల అంచనా. కానీ ఆ, అంచనాలకు వ్యతిరేకంగా ఇప్పుడు ఆగస్టు నెలలో కూడా వర్షాలు అనేటివి కురుస్తున్నాయి. మనకి జూలై, జూన్ నెలలో 2 నెలలు కలుపుకున్నప్పటికీ వర్షపాతం ఎక్కువగా మనకి నమోదు కాలేదు. కేవలం 40% మాత్రమే ఎక్కువ వర్షం పడిందని ఇప్పటి వరకు వాతావరణ అధికారులు తెలిపారు. ఆగస్టు నెలలో కూడా వర్షాలు పడుతుండడంతో కొంత వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరో 2 నుంచి 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇలా ఇంటెన్స్ రేంజ్ అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా పడే వర్షాలు ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విశాల్. హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షం దంచి కొడుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే కురుస్తున్న కుండపోత వానకి నగరం తడిసి ముద్దైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కపూరి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. అలాగే ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్, బషీర్బాద్, జీడిమెట్లలో జోరు వాన దంచి కొడుతుంది. వనస్థలిపురం, బిఎన్ నగర్, హిమాయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఇవాళ తెల్లవారుజామున వరకు మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.